వెల్కమ్ టు డిఆర్టీఎస్పిఆర్ షో. నేను మీ డాక్టర్ తంగెళ్ళ శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టిఎస్పిఆర్. నమస్తే, ఆదాబ్, హలో. కొత్త అతిథి కానీ కూలంకుషంగా మన వనరుల దోపిడీ జరుగుతుంటే ప్రశ్నించేటువంటి ఒక నేపథ్యం కల ఒక మాజీ సైనికుడు. ఏ విధంగా అయితే మనం ఎంతసేపు మనను దేశ రక్షణ, మన సరిహద్దుల రక్షణ, they will save our borders, they are our army men, our soldiers, we salute such soldiers అంటుంటాము. వారు సమాజంలో జరుగుతున్నటువంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్నటువంటి ప్రభుత్వాలు కానీ, ప్రభుత్వ రంగ సంస్థలు కానీ, లేక ఈ ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు ఈ మధ్య కొత్తగా వచ్చినాయి. సో వాటి పట్ల వారు ప్రశ్నించే నేపథ్యం, మరి ముఖ్యంగా కాళేశ్వరం లాంటి ఒక ప్రాజెక్ట్ పట్ల జరుగుతున్నటువంటి అసత్య ప్రచారం. ఒక సైడు న్యాయ విచారణ అని చెప్పుకుంటూనే మరొక సైడు ప్రభుత్వం వేరే విధంగా ముందుకు పోతుందనే సూచనలు ఇస్తున్న వేళ ఈ అయోమయానికి కారణం మనం గత ఎలక్ట్రల్ బాండ్స్ కూడా చూసాం. వారే మనకు సురేందర్ రెడ్డి గారు. సార్ నమస్కారం. నమస్కారం సార్. ఎక్కడ పనిచేశారు సార్? మీరు ఎక్కడ రిటైర్ అయ్యారు? ఫస్ట్ ముందు మాటగా మీ గురించి ఒకసారి చెప్పుకొని ముందుకెళ్దాం మనం. నమస్కారం సార్, నా పేరు బందెల సురేందర్ రెడ్డి, మాజీ సైనికుడిని. ఒక 20 సంవత్సరాలు ఇండియన్ ఆర్మీలో సేవ చేశాను సార్. అన్ని జోన్లో, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ జోన్లో. సిద్దిపేట జిల్లా నుంచి నేను కొమరోలి మండలం మాది. లాస్ట్ 2020లో రిటైర్మెంట్ సార్. 2020 కరోనా పీరియడ్లో రిటైర్మెంట్ కావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ సోషల్ యాక్టివిటీ కార్యక్రమాల్లో పాల్గొంటుకుంటూ ఈ విధంగా ఇది చేస్తున్నాం సార్. ఉద్యోగాల కోసం చూస్తే టీఎస్పీసీ క్వాలిఫై మార్కులు పెంచింది. జనరల్ మాజీ సైనికులు అని చెప్పి పేరేమో కానీ తీసుకుపోయి జనరల్ కేటగిరీలో వేసింది. దానివల్ల ఉద్యోగం కూడా క్వాలిఫై కాలేకపోతున్నాం. క్వాలిఫై మార్కులు పెంచడం వల్ల ఎస్సీఎస్లతో ఉండాల్సిన క్వాలిఫై మార్కులు తీసుకెళ్లి జనరల్ కేటగిరీల కింద వేశారు. అంటే పేరు మాత్రమే మాజీ సైనికుడు, నువ్వు క్వాలిఫై కావాల్సింది మాత్రం జనరల్ కేటగిరీలో. ఈ విధంగా సమస్యలు ఉన్నాయి మాజీ సైనికులకు, నా ఒక్కనికే కాదు. ప్రస్తుతానికైతే సమాజ సేవలోనే ఉన్నాను ఇప్పటి వరకు. తెలంగాణ సోషల్ మీడియా ఫోరం కానీ, మన ధరణి పోర్టల్ మీద గత లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి విలేజ్లలో ల్యాండ్ జస్టిస్ క్యాంప్స్ పెట్టడం కానీ, ల్యాండ్ ఎక్స్పర్ట్ భూమి సునీల్ గారు, లచ్చిరెడ్డి గారు, సిపిఆర్ఓ డైరెక్టర్, వీళ్ళందరితో ఇక్కడ పాల్పంచుకోవడం జరిగింది. అలాగే మన తెలంగాణ సోషల్ మీడియా ఫోరం కర్ణాకర్ రెడ్డి దేశాయ్ గారు, వాళ్ళతో కూడా చాలాసార్లు లైవ్ చేయడం జరిగింది. ఆ విధంగా ముందుకు వెళ్తున్నాం. సో ఫస్ట్ ముఖ్యంగా ఇంట గెలిచి రచ్చ గెలవాలి కాబట్టి, అయ్యా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, మాజీ సైనికులను వారికి ఇచ్చే రిజర్వేషన్ ఇవ్వండి. వారు అక్కడ కష్టపడి పనిచేసి వచ్చిన వాళ్ళు జనరల్ కేటగిరీలో పెట్టి క్వాలిఫైయింగ్ మార్క్స్ అక్కడ పెడితే మాజీ సైనికుడు ఉద్యోగరీత్యా నిద్రపోయో లేక సమయం తీసుకొని చదవడానికి వీలవుతుందా? ముఖ్యమంత్రి గారు కనీసం మీరు ఆలోచన చేయండి. ఆ అధికారులకు ఆలోచన లేకపోతే మీరు పాలకులు, మీరు కింద నుంచి వచ్చిన వారు అక్కడ ఈ తప్పు సార్, ఇక్కడ చిన్న కరెక్షన్. ఈ తప్పు జరిగింది గత ప్రభుత్వం చేసింది. జీవో తీసుకొచ్చి ఒక జీవో 55 తీసుకొచ్చి ఈ రకంగా అన్యాయం చేసింది. ఈ ప్రభుత్వాన్ని మేము అమెండ్మెంట్ చేయమని కోరుతున్నాం, కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. అందు గురించి ఇప్పుడు వీరు ముఖ్యమంత్రి కాబట్టి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు వాళ్ళను ఓడించే ఈ ప్రభుత్వాన్ని గెలిపించింది ప్రజలు. గెలిపించినప్పుడు వీరు కూడా అదే తప్పులు చేసి ఇంకా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంకా ఉద్యోగాలు రాక చాలా. ఎందుకంటే మనం కొట్లాడి తెచ్చుకునేది నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లలో ఎంత పెద్ద అవినీతి! కాళేశ్వరం 1,00,000 కోట్లకు పైన అప్పు మనమెందుకు కట్టాలి? దాని చుక్క మనకు ప్రయోజనం లేకపోతే అసలు 1,000 కోట్ల, 1,00,000 కోట్ల అప్పులు ఎట్లా తెచ్చారని మనం డిఆర్టీఎస్పిఆర్ ఛానల్ ద్వారా ఛాలెంజ్ చేశాం. అదే జ్యుడిషియల్ కమిషనర్కు వినతి కూడా చేస్తా ఉన్నాం. మేము చేసిన సిరీస్ అన్ని మీరు ఆన్లైన్లోనే ఉన్నాయి, మీరు తీసుకోవచ్చు. ఛాలెంజ్ 1st, 2nd, 3rd, 4th ఆ రోజు కేసీఆర్ ఛాలెంజ్ చేశాం అన్ని ఆధారాలతో, నిపుణులతో. అవి మీరు తీసుకోండి. జ్యుడిషియల్ కమిషన్ అది తీసుకోకుండా వారు ఎందుకు తాత్సారం చేస్తున్నారు? ఒకసారి న్యాయ విచారణ అంటూ ఇక్కడ సైడ్ ప్రభుత్వం వేరే విధంగా ముందుకు పోయే సూచనలు ఇవన్నిటికి దేనికి? దీంట్లో కాంట్రాక్టర్లు ఎవరయ్యా? ఎల్ఎన్టీకి కింద మళ్ళా సబ్ కాంట్రాక్ట్స్ అంతా ఇచ్చింది మెగా, నవయుగ. వీళ్ళందరూ ఎవరు అనేది మనం 2018 నుంచి ఎంబడి పడితే, ఎందుకంటే అవినీతి, కరప్ట్ కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్ ఫండింగ్ through electoral bonds, political parties, and those elected representatives will protect that corrupt corporates అని చెప్పుకుంటున్నాం. అంటే అవినీతికి పాల్పడేటువంటి ఈ బహుళజాతి సంస్థలని మనం పేరు చెప్తా ఉన్నాము. అవన్నీ కూడా మళ్ళా ఆ డబ్బు ఇచ్చి అదే రాజకీయ పార్టీలకు ఇచ్చి వారికి కావలసిన ప్రజాప్రతినిధులు ఎన్నుకొని ఆ అవినీతిని కొనసాగిస్తూ వారు
వారిపై ఎటువంటి చర్యలు లేకుండా చేసేటువంటిదే ఎలక్ట్రల్ బాండ్స్. మనం వెంబడి పడితే బయట పెట్టింది అక్కడ తేట తెల్లమైంది. దానివల్లనే కాళేశ్వరం నువ్వు దొంగ నేను దొంగ అందరికీ డబ్బులు ముట్టినాయి. కాంగ్రెస్ రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి గారికి సవాల్ విసిరినాం. అయ్యా కేవీపీ రామచంద్రరావుకు, మెగా కృష్ణారెడ్డికి, మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కు సంబంధం ఏంది? మీరు చెప్తలేరు కదా ఇది వరకు. ఏమంటారు రెడ్డి గారు? ఫస్ట్ అది చెప్పాలి కదా మీరు. ఎక్కడైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో చాలా సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఏం చేసిందంటే 1,00,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ప్రాజెక్టు చాలా వేగంగా నిర్మించింది. వాళ్ళు ఏం చెప్పారంటే శతాబ్దంలో జరిగిన అభివృద్ధి దశాబ్దంలో జరిగిందని చెప్పి చాలా గొప్పగా ప్రచారాలు చేసిరు వాళ్ళు. ఎలాంటి ప్రచారం అంటే ఆల్మోస్ట్ డిస్కవరీ ఛానల్ వరకు వెళ్ళింది ఆ ప్రాజెక్టు ఏంది, ఎక్కడి వరకు ఏం చేసినామని చెప్పి. లిఫ్టింగ్ రివర్ అని చెప్పి దానికి నిధులు ఏదైతే ట్యాక్తో తెలంగాణ ఏర్పడదో లిఫ్టింగ్ రివర్ అని చెప్పి మేము శతాబ్దంలో జరిగిన అభివృద్ధి దశాబ్దంలో చేసినామని చెప్పి చాలా పెద్ద చేశారు వాళ్ళు. కానీ ఏమైంది, ఆఖరి లాస్ట్ ప్రకృతే తిరస్కరిస్తే 2023లో ఏదైతే ఆ పిల్లర్లు కుంగినాయో ఆ కుంగిన తర్వాతనే ఈ సమాచారం అంతా బయటపడ్డది. అప్పటి వరకు ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ ఏం చేసారు, మేమేమో వీళ్ళు గొప్ప నిర్మించడం వీళ్ళు చెప్తారు. కానీ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం అయిందని వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కరు ప్రధానమంత్రి నుంచి అమిత్ షా నుంచి భాజపా రాష్ట్ర అధ్యక్షుల నుంచి ప్రతి ఒక్క లీడరు ప్రతి ఒక్కరు కూడా ఇదే పాట పాడారు. ఏమని? కాళేశ్వరం ఏటీఎం అయింది, 100% ఏటీఎం అయింది. ఎవరికి అయింది? నాట్ ఓన్లీ బీఆర్ఎస్ బట్ ఆల్సో బీజేపీ అండ్ ఆల్సో కాంగ్రెస్. ఎందుకంటే మనం చూసినాం ఎలక్షన్ బాండ్ల రూపంలో అన్ని పార్టీలకు విరాళాలు పోయినాయి. బాండ్ల రూపంలో కాంగ్రెస్ పార్టీ కూడా 18 కోట్లు విరాళాలు వచ్చినాయి అని చెప్పి మనం చూసినాము. ఆయన లాస్ట్ ఒక 2-3 మంత్స్ బిఫోర్ మన ఇతను చూసిరు ఎవరు, మన బక్క జడ్సన్ గారు చెప్పారు కాంగ్రెస్ పార్టీ కూడా 18 crores వచ్చి మనకు ఎలక్టోరల్ బాండ్ రూపంలో వచ్చినాయి, మెగా కృష్ణారెడ్డి దాని ద్వారా అవి మీరు రిఫండ్ చేస్తారని చెప్పి బక్క జడ్సనే కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీని ఛాలెంజ్ చేయడం జరిగింది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఆల్మోస్ట్ బీజేపీ కూడా ఒక 500 crores పోయినాయి. ఇక బీఆర్ఎస్ కు మనం మీరు చూసారు, మనం చెప్పాల్సిన అవసరం లేదు అండి. ఇప్పుడు అంటే కాళేశ్వరం ఏటీఎం అయిందంటే ఎవరికైందండి? నాట్ ఓన్లీ బీఆర్ఎస్ ఒక పార్టీకి వీళ్ళకి మాత్రమే ఏటీఎం కాలేదు, అన్ని పార్టీలకు ఏటీఎం అయింది అది. రైట్. ఎనీ టైం మనీ అన్ని పార్టీలకు సురేందర్ రెడ్డి గారు చెప్పినట్టు అన్ని పార్టీలకు, బీఆర్ఎస్ కే కాదు కాంగ్రెస్ కు ముట్టినాయి. బక్కా జడ్సన్ రాహుల్ గాంధీని ఛాలెంజ్ కూడా చేశారు. మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ దాని నుంచి 18 కోట్లు ఎన్నికల ముందు ఇచ్చారు. మీరు ఎట్లా తీసుకున్నారు ఆ డబ్బును? మీరు రేవంత్ రెడ్డి గారు పోయి చేయగలుగుతారా? చెప్పండి చెప్పండి మీరు రీఫండ్ చేస్తారా అని చెప్పి బక్కా జడ్సన్ గారు ఛాలెంజ్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆ తర్వాత మనం పరిణామాలు చూస్తుంటే సార్, ఇప్పుడు కాళేశ్వరం ఏదైతే కుంగిందో ప్రాజెక్ట్ మీద ఒక జస్టిస్ పినాకిని చంద్రఘోష్ జస్టిస్ ఆధ్వర్యంలో ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. జస్టిస్ పినాకిని చంద్రఘోష్ గారు కమిటీ ఏం చెప్పిందంటే మేము చేస్తున్నారు, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా వచ్చి మాకు మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఇచ్చింది ఏం చెప్పిందంటే వాళ్ళు ఏదైతే కుంగిన పిల్లర్లు ఉన్నాయో 7th బ్లాక్ లో 1920 పిల్లర్స్ ఏదైతే కుంగిన పిల్లర్స్ ఉన్నాయో వాటిని రిపేర్ చేసిర్రు. ఇప్పుడున్న ప్రస్తుతం మనం ఆ వీడియో చూపించి మిమ్మల్ని అడుగుతాను. ఆ వీడియో ఏదైతే దుష్ప్రచారం అవుతుందో ఆ వీడియో చూపించి మీతో చెప్పిస్తాను. కానీ అంతకుముందు మీరు అన్నట్టు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అసలు కాళేశ్వరం విషయంలో ఎందుకు అన్ని పార్టీలు తాత్సారం చేస్తున్నాయి? ఇక్కడ చూడండి, మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ బాండ్స్ బాట్ 966 crores ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ కంపెనీ బై కృష్ణారెడ్డి. April 2019 bought bonds worth 50 crores. October 2019 IT raid, later ED probe. ఇది 2018-2019 మేము కంప్లైంట్స్ ఇచ్చిన తర్వాత మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మీద పెద్ద ఎత్తున దాడులు జరిగినాయి. మేము షో కూడా చేశాం స్నేహ టీవీలో, మిడ్ డే పాలిటిక్స్. వీడి బొమ్మ వేసే చేశాను క్లియర్గా. ఆ రేట్స్ అయిన తర్వాత ఇంతవరకు ఆ రిపోర్ట్ బయటికి ఎందుకు రాలేదని అడిగినాం. ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్ మొత్తం ఖచ్చితంగా వాళ్ళు ఇన్ని పట్టుకున్నాం. దాంట్లో ఇన్వాయిసెస్, తప్పుడు ఇన్వాయిసెస్ ఉన్నాయి, తప్పుడు ఎంట్రీ రిజిస్టర్స్ ఉన్నాయి. అన్ని ఆధారాలతో ఎన్ని షోలు చూపించాను నేను. 2018, 19, 20 అన్ని జరిగినాయి. వీటి మీద నవయుగా మీద కూడా జరిగినాయి. జరిగిన తర్వాత ఈడీ ప్రోబ్ ఇంతవరకు దీనిపై ఎందుకు రిపోర్ట్ రాలేదు బయటికి? 2018 ఏదైతే మన కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ అయిందో వెంటనే, అంటే అక్కడికే తెలిసిపోయింది అప్పటికే ఇదంతా మోసం అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి తెలిసిపోతే రేడ్లు చేసి 50 కోట్లు ఆ రోజే ఇచ్చారు. దాని తర్వాత ఎంత అమౌంట్ దొరికింది, అమౌంట్ ఎక్కడికి పోయింది,
ఐటీ విచారణ ఎంత అయింది, ఈడీ ప్రోబ్ ఎందుకు బయట పెట్టలేదు. మళ్ళీ అదే ఆగస్ట్ 2020 కాంట్రాక్ట్ ఫర్ జోజిల్లా టన్నల్ ప్రాజెక్ట్, బాట్ బాండ్స్ విత్ 20 crores, ఇట్లా వీళ్ళందరికి ఇచ్చుకుంటూ పోయారు. అదే కాకుండా ఇంకొక ప్రాజెక్ట్లో ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున ముట్ట చెప్పడం జరిగింది. ఇదే మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దాని గురించే మేము అడిగినాం, అయ్యా రాహుల్ గాంధీ నీవు కొట్లాడుతా ఉన్నావు, ట్రూత్ ప్రివేల్ అంటున్నావు, మాదే స్లోగన్ తీసుకున్నావు, సత్యమేవ జయతే అంటున్నావు, సంతోషం. కేవీపీ రామచంద్రరావులో మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా? ఉంటే కేవీపీ రామచంద్రరావుకు మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థకు ఏంది కనెక్షన్, అది బయట పెట్టండి. రెండవది, బక్క జడ్సన్ చెప్పినట్టు తీసుకున్న 18 కోట్లు మీరు మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ దానికి రిఫండ్ చేస్తారా? మీరు చెప్పాలి సత్యసంధులైనప్పుడు. సో ఇవన్నీ మెగా ఇంజనీరింగ్ బ్రాట్ ఎలక్ట్రల్ బాండ్స్ వర్త్ 140 crores మంత్ బిఫోర్ గెట్టింగ్ మహారాష్ట్ర ప్రాజెక్ట్. ఇట్లా డొనేషన్స్ చూడండి. బీఆర్ఎస్ ఎవరు, బీఆర్ఎస్కే కాదు అందరికీ ఉన్నాయి దీంట్లో భాగస్వాములు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్రూవ్ మీ రాంగ్. మీరు మేము తప్పని మీరు ఏదైనా అనిపిస్తే, ఇదే జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ప్రాజెక్టులకు అన్నిటికీ ముందు, ప్రాజెక్టులకు ముందు వారు ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా డొనేషన్ ఇచ్చిన తర్వాతనే, అంటే ఈ అవినీతి కంపెనీలు ఈ అవినీతి సొమ్ముతోన ఎన్నికలకు వచ్చి ఆ డబ్బుతోన ఎన్నికల్లో గెలిచి మళ్ళా వీరు ఇటువంటి వాళ్ళను ప్రోత్సహించక సపోర్ట్ చేయక ఎవరిని చేస్తారు? నవయుగ ఇది కూడా చూడండి. తెలంగాణ ఆంధ్ర ఫర్మ్ బాండ్స్ వర్త్ ₹55 crores 6 months ఆఫ్టర్ ఐటీ రేట్స్. చెప్పాను కదా మీకు, 2019లో రేడ్ జరిగింది ఇక్కడ తెలంగాణ ఆంధ్రాలో. నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ బాట్ ఎలక్ట్రల్ బాండ్స్ వర్త్ 30 crores 6 months after it was raided by income tax department. Navayuga made headlines in November last year when 41 workers were trapped. మళ్ళా సిల్క్ యారా టన్నల్లో కూడా ఉత్తరాఖండ్ అక్కడ కూడా జరిగినటువంటి ఆ ఘటనలో కూడా ఈ కంపెనీ ఉంది. సో ఇటువంటి కంపెనీలకు వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ చేస్తారు, డబ్బులు ఎలక్ట్రల్ బాండ్ రూపంలో బీజేపీకి మిగతా పార్టీలకు డబ్బులు ఇస్తారు. మళ్ళీ వీళ్ళు ఎక్కడైతే కన్స్ట్రక్షన్, ఇప్పుడు మెగా ఇంజనీరింగ్ తో పాటు నవయుగ కూడా కాళేశ్వరంలో ఉంది, ఈవెన్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ లో కూడా దాంట్లో వస్తాం. అవునా కదా సురేందర్ రెడ్డి గారు? రైట్. తర్వాత ఎల్ఎన్టీ. డూ యూ నో వాట్ ఈస్ కామన్ బిట్వీన్ ఆల్ ది ఇన్సిడెంట్స్? లార్సన్ అండ్ టార్బో ఎగ్జిక్యూటెడ్ ఆల్ దీస్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్. వాడు ఎక్కడెక్కడైతే ఇంక్లూడింగ్ ఇది అయోధ్య మందిర్ కూడా, నేను వాళ్ళు పబ్లిక్ లో ఉన్నది చెప్తున్నా, అటల్ సేటు ఇది అన్ని ఇవే. ఇంకోటి ఏది ఇది టెర్మినల్, ఢిల్లీ ఎయిర్పోర్ట్, తర్వాత ప్రగతి మైదాన్, ఇంకా ఇప్పుడు కొత్తవి కూడా వచ్చినాయి. నేను అది కూడా మీకు ఇంతకుముందు చూపించాను, కొత్తది కూడా వచ్చింది. ఇది కూడా నేషనల్ హైవే, ముంబై గోవా నేషనల్ హైవే కూడా ఎల్ఎన్టీ కట్టింది. ఇక చూడండి ఎట్లా కుంగిపోయింది, ఇది ఈ రోజు వచ్చింది. సో ఇటువంటి కంపెనీ ఇప్పుడు కట్టినప్పుడు మరి ఈ కంపెనీకి కాంట్రాక్ట్ ఎట్లా వస్తున్నాయి, ఈ కంపెనీ సబ్ కాంట్రాక్ట్స్ ఎవరికి ఇస్తుంది? దాని తర్వాత ఇప్పుడు ఇది దుష్ప్రచారంలో ఉన్నది. ఇప్పుడు ఈ వీడియో మనం ప్లే చేసి మేము చర్చలకు పోదాం. సో కాళేశ్వరం ఈ వర్షాకాలంలో ఒక్క చుక్క నీరు కూడా దాంట్లో మనం స్టోరేజ్ ఉండదు, అంతేనా? అంతే సార్. ఇప్పుడు ఇది ప్లే చేసి, 1,00,000 కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యిలా మారింది. ఎన్డీఎస్ఏ బృందం సూచనలతో మేడిగడ్డ బ్యారేజీ రిపేర్లు చేస్తున్నప్పుడు పెద్ద గుంత బయటపడింది. ఈ భారమంతా ప్రజలు ప్రభుత్వంపైనే పడుతుందన్నారు. బాంబు దాడులను తట్టుకునేలా ప్రాజెక్టులను నిర్మిస్తారు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు అలా నిర్మించలేదన్నారు. మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ నిన్నటి దాకా మేడిగడ్డ మేడిపండులా మారిందన్నారు. అసలు రిపేర్ చేయటం అసాధ్యమన్నారు. మరమ్మతులు చేసినా ఇక పనికి రాదన్నారు. 1,00,000 కోట్లు బూడిదలో పోసిన పన్నీర్ అన్నారు. వర్షాకాలంలో వరదకు కొట్టుకుపోతుందన్నారు. అన్నారం బ్యారేజ్ కూడా కూలిపోతుందన్నారు. నేడు మాత్రం మేడిగడ్డ మరమ్మతులు పూర్తి అంటున్నారు. అంటే ఇంతకాలం కాంగ్రెస్ చేసింది విష ప్రచారం అని తేలిపోయింది. 8 నెలల నుంచి చేసింది కాలాయాపనే అని రుజువైపోయింది. రిపేర్ల మాటున జరిగింది చిల్లర రాజకీయమేనని వెల్లడైపోయింది. ఇకనైనా కేసీఆర్ గారి జల సంకల్పాన్ని హేళన చేసిన వారు క్షమాపణలు చెప్పాలి. వరప్రదాయిని లాంటి ప్రాజెక్టుపై విషం చిమ్మిన వారు లెంపలేసు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? దాని తర్వాత దానికి ముందు ఇది ఇప్పుడు చూడండి, బ్యారేజీలపై అబద్ధాలు. కాంగ్రెస్ అసలు పాలన ఉందా అనేది అందరికీ అనుమానం వస్తా ఉంది.
అదే అధికారులు ఇప్పటి వరకు నిన్న మొన్న కొందరు ఐఏఎస్ ఆఫీసర్లను మార్చారు. అదే అధికారులతో వీళ్ళు పాలన చేస్తూ మేము కొత్త ప్రభుత్వాన్ని ఇది ఇస్తాం, ప్రజల పాలన ఇస్తాం అని చెప్పడంలో అందరూ నవ్వుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు. అప్పటి అధికారుల వల్లనే కదా ఇవన్నీ జరిగినాయి. ఆ అధికారులను తీసేయకుండా అధికారులను పెట్టడం వల్ల మీరు ధరణి గాని, మిగతాయి గాని వాళ్ళతోనే మీరు ముందుకు పోవడం వల్ల దాంట్లో ఏమి లబ్ధి మీరు కోరుకుంటున్నారు? ప్రజా క్షేమమా? ప్రజాహితమా? లేక పార్టీ హితమా? లేక ఏదైనా హితమా అని అందరూ ప్రశ్నిస్తున్న వేళ షో చేస్తున్నాం. ఇక చూడండి, బ్యారేజీలపై అబద్ధాలు. విచారణ తప్పుదోవ పట్టేలా ఇరిగేషన్ అధికారులు కుమ్ముక్కు. మీరు ఎందుకు మాట్లాడడం లేదు ముఖ్యమంత్రి గారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కమిషన్కు ఇచ్చిన అఫిడవిట్లలో కానరాని కీలక అంశాలు. ఇది కూడా తెలుస్తలేదా మీకు ప్రభుత్వం అయిన తర్వాత? గతంలో చక్రం తిప్పిన వారే ఇప్పటికీ ముఖ్య స్థానాల్లో. అదే చెప్తున్నా, అందరికి అనుమానం వస్తూ ఉంది. వారి సూచన మేరకే ఇతర అధికారుల వైఖరి. మంత్రి ఆదేశించిన సమగ్ర సమాచారం ఇచ్చేందుకును ఎందుకండి ఆ మంత్రి ఉండి ఆ శాఖకు? కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్వహణ లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్కు నీటిపారుదల శాఖ అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారా? కమిషన్ ఏ సమాచారం కోరినా అందరూ కూడా బలుక్కొని ఒకే రకంగా చెబుతూ వాస్తవాలు వెల్లడి కాకుండా చేస్తున్నారా అంటే అవుననే అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి. అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నట్లుగా పిసి ఘోష్ కమిషన్ గుర్తించిందని, అందుకే సమగ్ర సమాచారాన్ని అఫిడవిట్ల రూపంలో ఇవ్వాలని కోరిందని తెలిపింది. కానీ అఫిడవిట్లలో కూడా కీలక అంశాలు లేవని కమిషన్ గుర్తించినట్లు సమాచారం. విచారణ కమిషన్కు సమగ్ర సమాచారం అందించాలని పూర్తి స్థాయిలో ఇంత జరుగుతుంటే ఇది ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఊరుకుందంటారు? నేను ఇప్పుడే వస్తా, ఇది ఒక్కటి చదివి. సహకరించాలని సీఎం రేవంత్ తో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించిన వారు తమ తీరు మార్చుకోలేదని తెలుస్తుంది. వాస్తవాలు కమిషన్కు చేరకుండా అడ్డుకోవడమే కాకుండా సాక్ష్యాలు అందించే విషయంలోనూ కలిసికట్టుగా ఒకే విషయం చెప్పాలని అధికారులు నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నీటిపారుదల శాఖలో కీలక బాధ్యతలు చూస్తున్న వారంతా గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన వారేనని, కమిషన్ను బురిడి కొట్టించేలా అధికారులకు వారే సూచనలు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. వీరి సూచనల మేరకే అధికారులు ఇంతకు ముందు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తో పాటు జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ నిపుణుల బృందం విచారణ సమయంలో కూడా బలుక్కొని తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఘోష్ కమిషన్ విచారణ ప్రారంభమైన నాటి నుండి కీలక అధికారులు ప్రణాళిక ప్రకారం వాస్తవాలను మరుగున పరిచే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ప్రాజెక్టుల్లోని మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజీలు పనుల్లో దాదాపు 150 మంది దాకా అధికారులు పాలు పంచుకోగా అందులో 33 మంది క్రియాశీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. బ్యారేజీలు వైఫల్యానికి కారకులు వీరేనని, వాస్తవాలు వెలుగులోకి వస్తే తమ బండారం బయటపడుతుందనే వీరు కమిషన్కు కళ్ళకు గంతలు కట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. అధికారులు కూడా బలుక్కొని తమ సమాచారం ఇవ్వకూడదని గుర్తించినట్లుగా జస్టిస్ ఘోష్ గతంలో గుర్తించి. ఇక చెప్పండి, అంటే ఇది అంతా ఈ అధికారులు అప్పటి ప్రభుత్వం అధికారులే కాబట్టి ఏదైనా చెల్లుతుందని ఇప్పుడు ఈ వీడియో తీసిందంటారా? ఈ ప్రచారంలోకి వచ్చిన వీడియో అదే సార్. ఇప్పుడు మనం ప్రాజెక్టు గురించి మొదటి నుంచి మనం చర్చిస్తే, ఏదైతే ప్రాణహిత చేవల రీడిజైన్ చేసిర్రు, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం నిర్మించిర్రు, ఆ తర్వాత 3 బ్యారేజ్లు, మేడిగడ్డ, అన్నారం, సుందిల, ఈ విధంగా మనం చూసుకుంటూ పోయినాం వార్తలు. దీని మొత్తానికి కర్త కర్మ క్రియ ఎవరంటే కేసీఆర్ గారి పేరే చాలా మంది చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మనం వినుకుంటూ వచ్చినాం. అతడే ఇంజనీరు, అతడే సూపర్వైజర్, A to Z #1. ఇవాళ పరిస్థితి ఎలా అయిందంటే, ఈ పిల్లర్లు కుంగి ఈ విధంగా వాళ్ళను అఫిడవిట్ల రూపంలో మీరు అధికారులు సమాచారం చెప్పండి అని అడిగేసరికి సురేందర్ రెడ్డి గారు చెప్పండి సురేందర్ రెడ్డి గారు చెప్పండి. కేసీఆర్ గారు నేను ఇంజనీర్ కాదు కదా అని చెప్పి వాళ్ళు అతను వెనకడుగు వేసేసరికి ప్రస్తుతం ఉన్న అధికారులందరూ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. అంతా ముందటుండి చెప్పి ఇది చేసిన నాయకుడు ఈ రకంగా నేను ఇంజనీర్ నేను చెప్పినట్టు నడవదు కదా, వాళ్ళు అధికారులు ఉన్నారు అని చెప్పేసరికి ఒకరి మీద ఒకరు అధికారులు బ్లేమ్ గేమ్ చేసుకుంటూ కమిషన్కు సరైన సమాచారం ఇవ్వడని చెప్పి మనం చూస్తున్నాం ఈ రోజులలో. ప్రాజెక్ట్ ఎలా పొంగింది, ఆపరేషన్ మెయింటెనెన్స్ ప్రాబ్లమా, లేకుంటే O&M ఎట్సెట్రా, ఆ ప్రాజెక్టు నిర్మించేటప్పుడు కట్టుదిట్టమైన చర్యలు ఏమైనా చేసిర్రా, పకడ్బందీగా దాన్ని రీసెర్చ్ చేశారా, అలాంటివన్నీ చూసి సింపుల్ లాజిక్ సార్. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటేనే ఆల్మోస్ట్ ఒక పిల్లర్ పొక్క తీయాలంటే లోతు ఎక్కడి వరకు గట్టిగా వస్తుంది అక్కడి వరకు తీసి మనం నిర్మిస్తాం. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఎలాంటి ఆధారబాధారగా తొందరపాటు వల్లనే టైం బౌండ్ మనం చూస్తున్నాం వాటిగా పేపర్లలో టైం బౌండ్ పెట్టి మీరు నిర్మించండి, తొందరగా కంప్లీట్ చేయండి అని చెప్పి ఈ విధంగా వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చేసరికి
వాళ్ళు ఉటావుటిన ఆ రకంగా ఒక 4 years లో కంప్లీట్ చేసి దాన్ని ప్రచారం చేసిర్రు. లిఫ్టింగ్ ఎవరు అని చెప్పి ఆల్మోస్ట్ డిస్కవరీ ఛానల్ దాకా పోయింది. ఇవాళ మనం చూస్తున్న పరిణామాలు ఏంది? 1,00,000 కోట్లు ప్రాజెక్టు వ్యయము, 1,00,000 కోట్లు ప్రాజెక్టు వ్యయానికి ఇంకా 30 TMC కూడా ఇంకొక 20-30 కోట్లు ప్లాన్ చేసారు. తర్వాత FRBM పరిమితుల వల్ల కొంచెం కేంద్ర ప్రభుత్వం కొంచెం కంట్రోల్ చేసిందని చెప్పి మనం విన్నాం వార్తలు. ప్రతి నెలకు 10,000 కోట్లు ఇంట్రెస్టే కడుతున్నాం మనం ఇవాళ ప్రాజెక్టు. 1,00,000 కోట్లకు కాళేశ్వరం అప్పులకు 10,000 కోట్లు ఇంట్రెస్టే కడుతుంది తెలంగాణ గవర్నమెంట్. ఆ డబ్బులన్నీ ఎవరి? సరే, మీరు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు తీసుకొచ్చారంటే ఓకే, వెల్కమ్. ఒక 1 year వాళ్ళు వాటర్ తీసుకొచ్చారు అనుకుందాం. అక్కడ నుంచి ఎత్తిపోసి మనకు ఆ రంగనాయ సార్ అయినా, కొండపజం అయినా, మల్లన్న సార్ అయినా కొన్ని నీళ్లు చూపించారు. కేసీఆర్ గారు ఏంటంటే ప్రజలకు, తెలంగాణ ప్రజలకు నీళ్లు చూపించిండు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండు, లిఫ్టింగ్ ఏరియా అని చెప్పి చేసిండు. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తాడంటే, ఇప్పుడు దుబాయ్లో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వాళ్ళకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం. పక్కన సముద్రమే ఉంటుంది తప్ప వేరే వాటర్ లేవు వాళ్ళకు. ఆ సముద్ర వాటర్నే వాళ్ళు హైయెస్ట్ శానిటైజ్ చేసుకొని తాగడం జరుగుతుంది. ఎందుకు? వాళ్ళకు మంచినీళ్ళు కావాలి కాబట్టి. నెక్స్ట్ వన్ తెలంగాణ కూడా వాటర్ కావాలి కాబట్టి హైయెస్ట్ ఎక్స్పెన్స్ చాలా ఖర్చు పెట్టి మనం తీసుకోవాల్సిందే అని చెప్పి ఆ రకంగా దాన్ని సమర్థించుకుంటూ వచ్చిండు కేసీఆర్ గారు. మనం లాస్ట్ టైం TV9 ఇంటర్వ్యూలో చూసినాం. మనం ఒక 3 గంటల ఇంటర్వ్యూ ఇచ్చారు, అందులో మొత్తం క్లియర్ కొన్ని మాట్లాడిండు. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ వర్షాకాలం ఈ జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిటీ ఏదైతే వీళ్ళు నియమించారో ఆల్మోస్ట్ వాళ్ళ ప్రాసెస్ నడుస్తుంది, ఎంక్వైరీ నడుస్తుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఇచ్చింది వాళ్ళ ఏమంటారు, వాళ్ళ నివేదిక ఇచ్చింది. వాళ్ళు ఏం చెప్పారు? ఏదైతే కుంగిన 7th బ్లాక్లో పిల్లర్స్ ఉన్నాయో 17, 18, 19 ఆ పిల్లర్స్కు ప్రొటెక్షన్ వాళ్ళు నిర్మించి మిగతా కింద కుంగిన బుంగ పూడ్చి ఆ తర్వాత ప్రాజెక్ట్ గేట్లు మొత్తం ఎత్తేయమని చెప్పారు. ఎందుకు? ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి పైనుంచి ప్రాణహిత నుంచి వరద వస్తుంది. ఆ వరద వచ్చి దాన్ని మళ్ళీ స్టోరేజ్ చేస్తే ప్రాజెక్టు మళ్ళీ కుంగిపోయే ప్రమాదం ఉన్నది. దీంతోనే ఈ చర్య ఇక్కడి వరకే జరుగుతుందని చెప్పి మనం చెప్పలేము. భవిష్యత్తులో కూడా ఈ ప్రమాదం ముప్పు ఉందని చెప్పి వాళ్ళు ఏం చేసారు? మొత్తం ప్రాజెక్టులు ఆల్మోస్ట్ 7th బ్లాక్ గేట్లని కట్ చేసి తీసేసారు. అడిషనల్గా 85 ప్రాజెక్టు ఉన్న 185 గేట్లు మొత్తం ఆల్మోస్ట్ 185 అనుకుంటా, 85 గేట్లు ఉన్నాయి. మొత్తం గేట్లు తెరిచే ఉంచారు ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే ఎక్కడ కూడా ఒక చుక్క కూడా స్టోరేజ్ చేయడానికి అవకాశం లేదు. మేడిగడ్డలో లేనప్పుడు ఇక అందరి సుందిల్లో ఎక్కడిది, అన్నారంలో ఎక్కడిది. మేడిగడ్డ ఇది వన్ ఆఫ్ ద హార్ట్ ఫర్ కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుకి ఏదైతే ఆ బ్యారేజ్ ఉందో అక్కడనే స్టోరేజ్ లేనప్పుడు అక్కడ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా సుందిల్లా అన్నారం ఏ రకంగా పంపింగ్ చేస్తారు, ఏ రకంగా లిఫ్టింగ్ చేస్తారు, అప్పుడు మనకు నీళ్ళు ఏ రకంగా వస్తాయి. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఆల్మోస్ట్ ఈ సంవత్సరం మొత్తం ఒక్క సుక్క కూడా స్టోరేజ్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మొత్తం గేట్లు తెరిచి ఉంచమన్నది. ఎందుకంటే ఆల్రెడీ పిల్లలు కుంగిపోయినాయి కాబట్టి మళ్ళీ మీరు వాటర్ స్టోరేజ్ చేస్తే టోటల్ బ్యారేజ్కే ప్రమాదం ఉన్నది, లేదని మేము గ్యారంటీ ఇవ్వలేమని చెప్పి వాళ్ళు సర్టిఫై చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా NDSA సూచన మేరకే వెళ్తుంది తప్ప గత ప్రభుత్వం లాగా ఒంటెత్తు పొగడలో పోవట్లేదు. వీళ్ళు నిపుణులు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చే సూచనల మేరకే వీళ్ళ పనులు చేస్తున్నారు. ఎంక్వైరీ కమిషన్ కానీ, రిపేర్లు కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి గోయింగ్ ఆన్. అంటే నేనేంటంటే ఈ సంవత్సరం మొత్తం ఇప్పుడు గోదావరి నీళ్ళు బంగాళాఖాతంలో కలిసిపోతున్నాయి. సంవత్సరం అంటే 12 నెలలు అండి. 12 నెలలకు మనకు నెలకు 10,000 కోట్లు అంటే ఎంత సార్? సంవత్సరానికి 1,20,000 కోట్లు మిత్తి మనం కడుతున్నాం. 1,20,000 కోట్లు మనం బంగాళాఖాతంలో కలిసినట్టే ఇవాళ. మరి ఈ డబ్బులు ఎవరు కట్టాలి? ఎక్కడి నుంచి పేమెంట్ చేస్తారు? ఈ డబ్బులు ఎవరి నుంచి కలెక్షన్ చేస్తారు? మన నుంచే కదా. ట్యాక్స్ పే చేస్తారు ప్రజలు. ఆ డబ్బులతోనే ఇది చేస్తారు. అప్పులు తీసుకొస్తారు, అప్పులు తీసుకొచ్చి మళ్ళీ స్కీమ్స్ అంటారు. ఈ విధంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది తప్ప వీళ్ళు గొప్పలు చెప్పుకుంటారు. ఇవాళ సోషల్ మీడియాలో మొత్తం ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్లలో ఏదో వీడియోలు క్రియేట్ చేసి దాన్ని ఏదో మసిపూసి మారేడుకాయ చేసినంత మాత్రాన సామాన్య ప్రజలు అంత పిచ్చోళ్ళేం కాదు సార్. వాళ్ళు కూడా అవేర్నెస్ వచ్చింది. ఏం జరుగుతుంది, ప్రాజెక్టు ఏం నడిచింది, ప్రస్తుతం అప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు వస్తుంది జరగబోయేది ఏంది అని చెప్పి వాళ్ళు కూడా ఒక స్పష్టమైన క్లారిటీ వస్తుంది. నా ఉద్దేశం, నాకున్న సమాచారం ప్రకారం అయితే ప్రస్తుతం NDSA డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ప్రాథమిక నివేదికల గేట్లు మొత్తం తెరిచే ఉంచమన్నది. అంటే మొత్తం గోదావరి నీళ్ళని బంగాళాఖాతంలో కలిసిపోయినాక ఇక నువ్వు స్టోరేజ్ ఎక్కడ చేస్తావు, లిఫ్టింగ్ ఎక్కడి నుంచి చేస్తావు? ఇప్పుడు మనకు వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి? 1,00,000 కోట్లు పెట్టిన ప్రాజెక్టు మీరు ఏదైతే తీసుకొచ్చారో అప్పులు, మన నెలకు 10,000 కోట్లు మనం ఇంట్రెస్ట్ కడుతున్నాం తెలంగాణ ప్రభుత్వం. మరి ఎలా కడుతుంది ఆ ప్రాజెక్టు? మరి వైట్ ఎలిఫెంటా లేకుంటే తెలంగాణకు ఇంకా నాకు గుదిబండనా? మరి ఆ జనాలు చూస్తుర్రు. వీళ్ళు పొలిటికల్ రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి, ఒకరినొకరు బ్లేమ్ గేమ్ చేసుకుంటా ఇలాంటి వీడియోలు ఇంతకుముందు మీరు చూపించినట్టు వీడియోలు ఇది చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కావాలని బదనామేం చేయట్లేదు సార్. వాళ్ళు వచ్చింది 6 months, ఒక 7 months అయింది కాబట్టి ఈ ప్రభుత్వం అంటే మనం ఏ ప్రభుత్వానికి మనం వత్తాసు పలకట్లేదు. యాజ్ ఎ ఫ్యాక్ట్
సత్యమేవ జయతే, సత్యం. ఎందుకంటే ప్రజల సత్యమేవ జయతే. ద్వారా ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే నిజమేంది అనేది అదే మనం చెప్తున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీని ఏం చేయాలంటే వాళ్ళు ఎన్డీఎస్ఏ త్రూ వాళ్ళే వెళ్తున్నారు అంతే తప్ప ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా ఎవరైనా వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చే సూచనల మేరకు అక్కడ పనులు జరిగినాయి, రిపేర్లు అయినాయి. మొన్ననే రిపేర్లు అయిపోయినాయి అని చెప్పి ఎల్ఎన్టీ కంపెనీ మొత్తం చేసిందని చెప్పారు. కానీ ఏం చేసిరు ఆ రిపేర్లు? ఆ కుంగిన బ్లాక్కు ప్రొటెక్షన్ వాళ్ళు నిర్మించారు. ఏదైతే 7th బ్లాక్ లో ఉన్నాయో పిల్లర్లు గేట్స్, ఆ 17, 18 ఒక 6, 7 ఉంటాయి. అక్కడికి వరద వచ్చి ఇంకా డ్యామేజ్ కాకుండా దానికి ఒక ప్రొటెక్షన్ వాల్ ముందు ముందు పవర్ బ్యాంక్ లో ఒక డిఫెన్స్ పొజిషన్ లాగా ఒక ప్రొటెక్షన్ వాల్ నిర్మించి దాన్ని ఇంకా నష్టం జరగకుండా ఒకటి చేసిర్రు. ఇంకొకటి ఆ విరిగిపోయిన గేట్లు మొత్తం ఎత్తేసిర్రు, కట్ చేసి ఆ గేట్లు మొత్తం ఎత్తేసిర్రు. ఈ గేట్లు కాకుండా టోటల్ బ్యారేజ్ గేట్లు మొత్తం తెరిచి ఉంచమని చెప్పి ఎన్డీఎస్ఏ చెప్పిందంటే మరి ఇక్కడ ఇక ప్రాజెక్టు లక్ష్యం యొక్క ఎక్కడ నెరవేరినట్టు, నిధులు నియామకాలు ఏమైనాయి, మరి ఏటీఎం ఎట్లయింది మనం చూస్తున్నాం. ఇక తర్వాత మీరు చెప్పండి. ఇక మీరు చెప్పిండ్రు, ఇక నేనేం చెప్పాలి అంటే ఇప్పుడు దీనికోసం ఇప్పుడు ఈ 10,000 కోట్లు కట్టడానికి ఇప్పుడు ఆయన భూమి రిజిస్ట్రేషన్ ధరలు వేస్తున్నాడు. అంటే సామాన్యులకు భారం. అంటే ఇక రేపు పొద్దున భూమి కూడా కొనొద్దు ఎవడు. అవి ఇప్పటికే ఇష్టం వచ్చిన రీతిలో భూమి ధరలు పెరిగినాయి. మళ్ళీ ఈ భూమి రిజిస్ట్రేషన్ ధరలు పెరిగితే సామాన్యుడు రిజిస్ట్రేషన్ భూమి చేయగలడు. కేరళలో కూడా 1% ట్యాక్స్, ఇష్టం వచ్చిన ట్యాక్స్ సామాన్యుడు చేయగలడు. అంటే దీన్ని కప్పిపుచ్చడానికి ఇప్పుడు మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కాంగ్రెస్ కూడా 18 కోట్లు డబ్బులు ఇచ్చిండ్రు అని బక్కా జడిసనే ఛాలెంజ్ చేసిండ్రు రాహుల్ గాంధీని, మీరు రిఫండ్ చేస్తారని. అంటే ప్లస్ కేవీపీ రామచంద్రరావు మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కు కాంగ్రెస్ కు సంబంధం ఏంది? ఇప్పుడు అందరికి అనుమానాలు వస్తున్నాయి. యూపీలో కూడా పెద్ద ఎత్తున మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కాంగ్రెస్ కు డొనేషన్ ఇచ్చింది. సో వీటన్నిటి మధ్యలో నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కూడా పెద్ద ఎత్తున మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ నుంచి డబ్బులు ముట్టినాయి క్లియర్గా. ఇంకా అదే కాదు, నడ్డా ఇప్పుడు మంత్రి అయినరు. ఛాలెంజ్ చేస్తున్నాం నడ్డాను. 40,000 కోట్ల స్కామ్ అని ఆగస్టు 20, 2022 దుబ్బాక ఎన్నికలకు ముందు ఇదే నడ్డా గారు స్టేట్మెంట్ ఇచ్చారు. నిరుద్యోగుల భవిష్యత్తు ఆడుతున్నాడు కేసీఆర్, వాళ్ళని మాయమాటలు చెప్పి ఆత్మహత్యలకు గురి చేస్తా ఉన్నాడు. అదేవిధంగా 40,000 కోట్ల స్కామ్ జరిగింది కాళేశ్వరంలో అని చెప్పి ఈరోజు మంత్రి అయినాడు. మరి ఆయన ఏం యాక్షన్ తీసుకుంటాడు? ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ కూడా. ఇన్ని సంవత్సరాలు ఆయన ఊరుకున్నాడు. నీళ్ళు వచ్చి కొట్టుకుపోయే కాలువల మన వరదలకు కొట్టుకుపోయేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు అప్పుడు షెకావత్ వచ్చారు, నీటిపారుదల శాఖ మంత్రి. ఆయన కూడా పెద్ద అవినీతి అని చెప్పాడు. నిర్మలా సీతారామన్ ఆమె ఫైనాన్స్ మినిస్టర్, ఆమె పెద్ద అవినీతి జరిగింది ఇక్కడ అని చెప్పారు. ఇంతమంది చెప్పిన తర్వాత భారతీయ జనతా పార్టీ మాట్లాడడం లేదు. కాంగ్రెస్ ఎన్డీఎస్ఏ అని ఎన్నికలకు ముందేమో ఇది పెద్ద స్కాము, ఇది ఎనీ టైం మనీ ఫర్ కాళేశ్వరం అంటే కేసీఆర్ కుటుంబానికి ఎనీ టైం మనీ అని రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున చెప్పిన వేళ మరి వాళ్ళు ఎందుకు కామ్ ఉంటున్నారు? ఇక బీఆర్ఎస్ ఇప్పుడు డిఫెన్సివ్ లో కాకుండా అఫెన్సివ్ వస్తుంది, మేము చేసిందే కరెక్ట్ అని. అంటే ఏ విధంగా చూడాలంటే ప్రజలు ఇంత డబ్బు ఎందుకు మోయాలి? ఐఏఎస్ ఆఫీసర్లు ఇంత డబ్బు ఏ విధంగా తీసుకొచ్చి సమకూర్చారు బ్యాంకుల ద్వారా? 1,000 కోట్లు, లక్షల కోట్లు, 5 కోట్లే ఉంటది. అప్పుడు ఉన్నటువంటి రాజీవ్ కుమార్ గారు కానీ, సోమేష్ కుమార్ గారు కానీ, లేకపోతే ఇరిగేషన్ సెక్రటరీ తర్వాత ఈయన వచ్చాడు రజత్ కుమార్ కానీ, వీళ్ళు చేసిన తప్పిదాలకు, అప్పులకు ఆ రోజు ఉన్న పాలకులకు, కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పాలనకు కానీ, ఇరిగేషన్ మినిస్టర్ ఆ రోజు ఆయన హరీష్ రావు ఉండే, దాని తర్వాత స్వయాన కేసీఆర్ ప్లస్ మురళీధర్ రావు లాంటి అధికారులు ప్లస్ ఇలాంటి లేక వీళ్ళు బ్యాంకులు ఏవైతే అప్పులు ఇచ్చినాయో, మనం ₹1 అప్పు తెచ్చుకోనికపోతే ఎన్నో విధాల నియమ నిబంధనలు ఉంటాయి, రిస్క్ అసెస్మెంట్ అంటాం. ఇవన్నీ లేకుండా బ్యాంకులు అప్పు డబ్బులు ఇచ్చి వీళ్ళు అప్పులు తీసుకొచ్చి ఆ కంపెనీలు ఈ విధంగా అసలు ఆ స్థలంలోనే కట్టకూడదు. అసలు మేము డిఆర్టీఎస్పీఆర్ ఛాలెంజ్ కూడా చేశాం. అక్కడ ప్రాణహిత పర్పెండిక్యులర్ పడుతుంది, కట్టకూడదని. నైతికంగా మన సాంకేతికంగా కూడా ఎటువంటి అనుభవం లేనటువంటి ప్రాజెక్టు. తెలంగాణ ప్రజలు ఎందుకు అప్పులు కట్టాలి? ఎందుకు దీన్ని బాధ భరించాలి? సరే, ఇక్కడ ఫస్ట్ నుంచి మనం చూస్తున్నాం గత 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ కాదు బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో ఏ విధంగా సంబంధాలు ఉన్నాయి ప్రాజెక్టు విషయంలో. ఇప్పుడు ప్రాజెక్టు నిర్మాణ విషయంలో వస్తే ప్రాజెక్టు చెన్నైలో ప్రాణహిత చేవల నుంచి రీడిజైన్ చేసి ఇక్కడ కమిషన్ల కోసమే నిర్మిస్తున్నారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు, ఫస్ట్ పాయింట్. రెండోది, రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ఏం చెప్తుంది అంటే, అప్పుడున్న ప్రభుత్వం ఏం చెప్పింది, బీజేపీ బదనాం చేయడానికి మేము ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగినాము, మాకు ఇవ్వలేదు,
మేము ఎన్డీఎస్ఏ కూడా అక్కడనే కట్టమని చెప్పింది మేడిగడ్డలో. ఈ విధంగా ప్రచారాలు చేసిరు వాళ్ళు. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కూడా ప్రభుత్వం బీజేపీ పార్టీ అప్పుడు ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే ప్రాజెక్ట్ ఏమో ఏటీఎం అయింది 3 పార్టీలకు. బీజేపీ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ఏం మాట్లాడుతారు, ప్రతిసారి దేశ జాతీయ అధ్యక్షుడి నుంచి ప్రధానమంత్రి వరకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ దిగానే అక్కడ మీటింగ్ పెట్టి కాళేశ్వరం కేసీఆర్ కో ఏటీఎం బంద్ గయా బస్. ఇదే మాట ఏ సభలో కానీ ఎక్కడ కూడా ఈ విధంగా ఒక పొలిటికల్ ఇదైపోయింది, ఒక రాజకీయ ప్రొపగండా అయిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ విధంగా ఒక పొలిటికల్ ప్రచారస్థంగా మలుచుకున్నారు వాళ్ళు బీజేపీ వాళ్ళు. మరి 5 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు సార్ కేంద్ర ప్రభుత్వంలో. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్స్ ఎలా వచ్చినాయి? మీరు సిడబ్ల్యూసి మేము పర్మిషన్ ఇవ్వలేదు, వ్యాప్కోస్ సంస్థ ద్వారా వాళ్ళు ఇది చేసిర్రు అది చేసిర్రు అని మీరు చెప్పినప్పుడు, ఇప్పుడు కేంద్రంలో ఒకరు ఉంటారు సార్, ఆయన ఎవరు, వెదిరే శ్రీరామ్ అని, ఈ నదుల అనుసంధానం వాటర్ బోర్డు ఆయన అడ్వైజర్, అతను కూడా వరంగల్ అనుకుంటా. లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా అతను కూడా చాలా ఇది సెమినార్లు ఇచ్చిండు, ఆర్టికల్స్ రాసిండు, ఇదే ఆంధ్రజ్యోతిలో వచ్చినాయి, చదివిన మేము కూడా. అతను ఏం చెప్పిండంటే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాకు ఎలాంటి సమాచారం లేదు, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఆస్తి, వాళ్ళు డబ్బులు తెచ్చుకున్నారు, వాళ్ళే అప్పు తెచ్చుకున్నారు, వాళ్ళే కట్టుకున్నారు, కానీ మమ్మల్ని ఎప్పుడు అడగలేదు, జాతీయ హోదా ఏమని చెప్పి మాకు పర్మిషన్ గురించి తెలియదు, మేము ప్రాణహిత అక్కడ నుంచి కాకుండా మేడిగడ్డలో కట్టమని చెప్పి మేము చెప్పలేదు. ఈ రకంగా ఒక తోసివేత ధోరణి. ఎట్లా అంటే వాళ్ళ మీద బదనాం రాకుండా దాన్ని కప్పిపుచ్చుకునే ప్రెజర్, దాన్ని పుష్ చేసే విధంగా బీఆర్ఎస్ మీదకి ఒక వర్షన్ తీసుకొచ్చారు. ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు, లాస్ట్ మనం అసెంబ్లీలో చూసినాం 2023లో. వెదిరే శ్రీరామ్ కూడా చాలా మాట్లాడారు, చాలా విషయాలు చెప్పిండు ఆయన. ఏమని అంటే బీజేపీ మాకేం తెలియదు, మేము శుద్ధ పూసలం, కాళేశ్వరం గురించి మాకు ఏబిసిడి ఏం తెలియదు, కాకపోతే ఏటీఎం అయింది మాత్రం ఒకటి మాత్రం తెలుసు అని ఆయన చెప్పిండు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అంటే ప్రాజెక్ట్ అనేది ఒక పొలిటికల్ ప్రచారస్థంగా మారింది తప్ప ఏటీఎం అందరికీ అయింది. అది నాట్ ఓన్లీ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఏటీఎం అయింది. నేను ఇప్పుడు కూడా చెప్తుంది కదా, ఇలా మనం ప్రూఫ్స్ లేకుండా మాట్లాడడం కదా. ఆల్రెడీ మనం ముందర ఎలక్టోరల్ బాండ్లు చూసినాం. ఎలక్టోరల్ బాండ్లు ఒక్కొక్క బాండ్ వాల్యూ ₹1 కోటి. అలాంటి బాండ్లు కాంగ్రెస్ కు 18, బీఆర్ఎస్ కు 500 crores పైనే పోయినాయి, బీజేపీ కూడా చాలానే పోయినాయి. ఇంకా ఆ లెక్కలని మనం చూసినాం. అంటే ఏటీఎం ఎవరికైంది వాళ్ళ కాళేశ్వరం ఏటీఎం, అప్పులు ఎవరు తెచ్చిర్రు, ప్రాజెక్ట్ ఎవరు కట్టిర్రు, ఏటీఎం ఎవరికైంది, అప్పులు వాళ్ళ నెలకు 10,000 కోట్లు మిత్తి కడుతుంది రాష్ట్ర ప్రభుత్వం, అది ఏ విధంగా కడుతుంది, మరి ప్రజాధనం ఏ విధంగా దుర్వినియోగం అవుతుంది, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఫస్ట్ నుంచి ప్రాణహిత నుంచి మేడిగడ్డ కారకంగా వస్తే బీజేపీ ధోరణి ఆ విధంగా ఉన్నది. బీఆర్ఎస్ ధోరణి మనం చూసినాం. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళది ఏమైంది, వాళ్ళు ఒక జస్టిస్ పినాకిని చంద్రఘోష్ గారి ఆధ్వర్యంలో ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే ఇవాళ కేసీఆర్ గారే దానికి కర్త కర్మ క్రియ అన్యం తెలిసినప్పుడు, నేనేమన్నా ఇంజనీర్ నాకేం తెలుసు అన్న విధంగా అతను ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి పుష్ చేసినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, ఆల్మోస్ట్ ఉన్న ఇంజనీర్ల దగ్గర అయోమయంలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు బ్లేమ్ గేమ్ ఆడుకుంటా, కమిషన్ ముందు సరైన సమాచారం ఇవ్వకుండా తాసారం చేస్తారు. ఈ విధంగా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద రాజకీయం నడుస్తుంది. కాకపోతే ఒక్కటి సార్, అసెంబ్లీ ఎలక్షన్లలో కాళేశ్వరం ప్రాజెక్టుని ఏ విధంగా ఒక ప్రచారస్థంగా మార్చుకున్నారో పార్లమెంట్ ఎలక్షన్ వచ్చేసరికి లేదు, ఆ సిచ్యువేషన్ లేదు. అసెంబ్లీ ఎలక్షన్ ఉన్న ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అసెంబ్లీ ఎలక్షన్ ఎంత ప్రచారస్థంగా మారిందో 3 పార్టీలకు, బీజేపీ వాళ్ళు ఏమన్నారు ఏటీఎం అయిందన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారు మేము గొప్పలు చేసినామన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు వీళ్ళిద్దరు లంగలే, వీళ్ళిద్దరు దొంగలే, కలిసే తిన్నారు, ఇట్లా అని వాళ్ళు. మరి వాళ్ళకు కూడా 18 కోట్లు వచ్చినాయి కదా. మీరు బక్క జర్సన్ గారు చెప్పిండు, రాహుల్ గాంధీ గారు మీరు రీఫండ్ చేయగలుగుతారా అని చెప్పి, మీ కాంగ్రెస్ పార్టీ నుంచి 18 కోట్లు మెగా రీఫండ్ చేయండి, మీ నిజాయితీ నిరూపించుకుని ఆయనే ఛాలెంజ్ చేసిండు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఈ విధంగా ఆయననే ఇప్పుడు పార్టీ నుంచి డిస్మిస్ చేసిర్రు. అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఏ విధంగా రాజకీయ పార్టీలకు ఒక ప్రచారాస్త్రం అయింది, నంబర్ 1 పాయింట్. నంబర్ 2 ఏటీఎం అయింది. ఆ నష్టాన్ని భరించేది మాత్రం తెలంగాణ ప్రజలే. ఇలా 1,00,000 కోట్లు తీసుకొచ్చి నెలకు 10,000 కోట్లు అప్పు కట్టుకుంటా, మిత్తి కట్టుకుంటా, మరి అది ఎక్కడి నుంచి కడతారు, ఎవరి సొమ్ము, ఎవరి కష్టార్జితము, ఇది మనం ఒక్కసారి సామాన్య మానవుడు ఆలోచించాలి. ఏం జరుగుతుందంటే ఇప్పుడు వీళ్ళు చెప్తారు బీఆర్ఎస్ వాళ్ళు మేము గొప్పలు చేసినామని చెప్తారు. మీరు గొప్పలు చేస్తే మరి ఎలా, ఎందుకు కుంగిపోయింది, 4 ఏళ్లలో ఎందుకు కుంగిపోయింది ప్రాజెక్టు? అంటే ప్రాజెక్టు మొత్తం కొంగలి. ఇప్పుడు సార్ ఇంకొకటి, ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ బ్యారేజ్ ఒకటే కాదు, సుందిల్ల అన్నారం బ్యారేజ్ కాదు, ఇన్ని రిజర్వాయర్లు, ఇన్ని పంపు సెట్లు, అన్ని లంబాచౌడ, ఎంత పెద్ద కథ చెప్తారు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. వాళ్ళ కార్యకర్త నుంచి మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు వరకు లంబాచౌడ లిస్ట్ చెప్తారు వాళ్ళు. ఇన్ని సెట్లు, ఇన్ని ఇంటర్లింకులు, ఇన్ని సబ్ స్టేషన్లు, ఇట్లా. సరే అవన్నీ మంచిదే కాదని అంటలేము. మరి ఎందుకు కుంగిపోయింది, వాట్ ఈస్ ద రీజన్? అంత తొందరపాటు మీరు టైం బౌండ్ పెట్టి నిర్మించాల్సిన అవసరం ఏమున్నది? ఒక్కటిసారి ఇవాళ హైదరాబాద్ అక్కడక్కడ చూస్తుంటే కొన్ని వైకుంఠ ధామాలు అదేదో మొత్తం స్వర్గం ఈవెన్ లాగా దానిలాగా నిర్మించారు.
అంత శ్రద్ధ మరి ఇంత తొందరపాటు మరి అక్కడ ఎందుకంటే నాకు అర్థం కాదు. అదో ప్రాజెక్ట్ అంటే 100 సంవత్సరాలు నిలవాల్సింది, 100 సంవత్సరాలు ఉండాలి. కొంచెం టైం తీసుకొని అధికారులకు పకడ్బందీగా ప్రాపర్ టెస్టులు చేసి నిదానంగా చేయాల్సింది పోయి, ఇప్పుడు మనం పక్క రాష్ట్రంలో పోలవరం చూడండి, పోలవరం ఎప్పుడు బీజం పడ్డది, ఏ స్టేజ్కి వచ్చింది, ఏం నడుస్తుంది ఇంకా. మరి వాళ్ళు కూడా తొందరపడితే వాళ్ళు కూడా తొందరపడితే మళ్ళానే పరిస్థితి వచ్చేది. వాళ్ళు తొందరపడలేదు కదా, ఏ ముఖ్యమంత్రి కూడా అంత ధైర్యం తీసుకొని తొందరపడలేదు. వాళ్ళు నిదానంగా చేస్తారు పక్క రాష్ట్రంలో. సో అందుకే ఒక్కసారి మనం సామాన్య ప్రజలు ఆలోచించాలి సార్. మనము రైట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ 1,00,000 కోట్లు ఏ విధంగా ఏటీఎం అయింది రాజకీయ పార్టీలకు, దీని మీద రాజకీయం ఏ విధంగా నడుస్తుంది, ప్రస్తుత సిచ్యువేషన్ ఏంది, ఈ సంవత్సరం వాటర్ స్టోరేజ్ జరుగుతుందా, వాటర్ లిఫ్ట్ చేస్తారా, దానివల్ల ఎంతవరకు ప్రయోజనం జరుగుతుంది, ఆ సంవత్సరానికి కట్టే ఆ 1,00,000 కోట్లకు కట్టే మిత్తి 10,000 కోట్లు ఏ విధంగా పేమెంట్ చేస్తుర్రు, దానివల్ల వచ్చే ప్రతిఫలం ఏంది, సామాన్య మానవుని పైన ఎంతవరకు భారం ఉంది, అన్ని మనం ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రజలు. ఇది మంచి మాట చెప్పారు. అధికారులు, ఐఏఎస్ అధికారులు రాజీవ్ కుమార్ కానీ, సోమేష్ కుమార్ కానీ, రజత్ కుమార్ గారు కానీ, తర్వాత బ్యాంకులు ఎవరెవరైతే ఇచ్చినారో అప్పులు, ఆ అధికారుల ఆస్తులు జప్తు చేయండి. ఆ కాలంలో బీఆర్ఎస్ పార్టీకి చందా ఇచ్చారు, ఆ పార్టీకి ఇచ్చిన చందా రిఫండ్ తీసుకోండి. అన్ని పార్టీలకు, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్కి ఇచ్చిన ఆ డబ్బులన్నీ రిటర్న్ చేయడమే కాకుండా ఆ అవినీతికి పాల్పడిన పార్టీలను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకు చట్టపరంగా కూడా వారు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రజాధనం, ప్రజా ఉపయోగం, పారదర్శకంగా జవాబుదారితనంతో జరగాల. ప్రజలకు ఉపయోగం లేని ప్రాజెక్టులు ఈ 1,00,000 కోట్లు పెట్టి మళ్ళీ ప్రజలపై భారం, మనపై భారం. ఇప్పుడు రేట్లు పెరుగుతున్నాయి, అన్ని పెంచుతా ఉన్నారు వాళ్ళు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అవన్నీ. అందుగురించే కాంగ్రెస్ ఇప్పుడు శ్వేతపత్రం మీరు జ్యుడిషియల్ కమిషన్ వేశారు ఒక సైడు, కానీ అక్కడ అదే అధికారులను పెట్టి జ్యుడిషియల్ కమిషన్ వేయడంలో అర్థం ఏమిటి? ఈ సంవత్సరం వర్షాకాలం మేడిగడ్డలో కానీ కాళేశ్వరంలో నీళ్లు నిల్వ ఉంచబోతున్నారా? ఆ నీటిని ఎత్తి ఏ స్టోరేజ్ ట్యాంక్లకు మీరు పంప్ చేస్తున్నారు, దానికి ఎంత ఎలక్ట్రిసిటీ పవర్ ఖర్చు అవుతుందో మీరు ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి. ఈ 1,000 కోట్లు అప్పు, దానికి